హాయ్ ఫ్రెండ్స్, ఈ సమ్మర్లో మేము వైజాగ్లో ఉన్న పోర్ట్ చూడడానికి వెళ్ళడం జరిగింది. ఈ పోర్ట్ని డైరెక్ట్గా చూడడానికి అనుమతించరు కాబట్టి దగ్గరలో ఉన్న కొండ నుండి మనం పోర్ట్ని చూసాము. చూడండి, పోర్ట్కి వెళ్ళే కాలువ ఎంత బాగుందో చూసారా. పోర్టు దూరంగా అదిగోండి అవుటర్ హార్బర్, పెద్ద పెద్ద షిప్లన్నీ కూడా అవుటర్ హార్బర్లో ఉంటాయి. ఇన్నర్ హార్బర్లోకి పోర్ట్లోకి అదిగోండి ఇన్నర్ పోర్ట్లోకి కొన్ని షిప్స్ వస్తాయి అన్నమాట. న్యాచురల్గా ఏర్పడిన పోర్టు వైజాగ్ పోర్ట్ అనేది. దాని పోర్ట్ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి. మేము పోర్ట్ దగ్గరలో ఉన్న ఏరియా అంతా కూడా షూట్ చేశాను. చూడండి, దూరంగా క్రేన్స్ కనపడుతున్నాయి. ఇదంతా కూడా పోర్టు కోల్ యార్డ్ అన్నమాట. కోల్ని దిగుమతి చేసుకొని బొగ్గుని అక్కడ పెడతా ఉంటారు, నెక్స్ట్ స్టోర్ చేస్తూ ఉంటారు అక్కడ. చూడండి, ఇది కోస్ట్ గార్డ్ వాళ్ళయే షిప్స్. లోపలికి వస్తుంది ఒక షిప్. మేము మొత్తం 3 షిప్స్ని ఈవినింగ్ వెళ్ళాము. 3 షిప్స్ని కోస్ట్ గార్డ్ షిప్ని లోపలికి రావడం చూసాము. చూసారా, ఈ షిప్ అనేది ఈ న్యాచురల్గా ఏర్పడిన ఈ కాలువ ద్వారా లోపలికి రావడం జరుగుతుంది. చాలా బాగుంది దీన్ని చూడడం. అదిగోండి ఎంత దగ్గరగా వస్తుందో మనకి. ఆ దూరంగా అవుటర్ హార్బర్లో పెద్ద పెద్ద షిప్లు అనేవి ఆగున్నాయి. ఇన్నర్ హార్బర్లోకి చిన్న షిప్లు కూడా వచ్చేస్తున్నాయి. ఆ పక్కనే కనబడేదేమో డాల్ఫిన్ నోస్ కొండ. యువతల సైడ్ ఉన్నది రాస్ హిల్ కొండ అనేది. ఇది చూడండి, అది దగ్గరగా రావడం జరిగింది. మేమున్న ఏరియాకి దాన్ని షూట్ చేశాను. ఇదిగోండి, హెలీప్యాడ్ కూడా వెనకాల షిప్ వెనక, కోస్ట్ గార్డ్ షిప్ వెనకాల ఉంది హెలికాప్టర్లు దిగడానికి. అది కొన్ని దూరంగా చూసారా, కొన్ని షిప్ లాగా ఉన్నాయి దూరంగా. ఇదిగోండి అక్కడ దూరం కొన్ని ఏమో మనకి నేవీ షిప్లు, తర్వాత కోస్ట్ గార్డ్ షిప్లు ఉన్నాయి. అక్కడి నుంచి మేము స్టీల్ ప్లాంట్లో ఉన్న పార్క్స్కి వెళ్ళడం జరిగింది. ఇది స్టీల్ ప్లాంట్లో ఉన్న ఇందిరాగాంధీ పార్క్. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఇది అక్కడ ఉన్న చెరువు. స్టీల్ ప్లాంట్లో ఉన్న పార్కులు, టెంపుల్స్ కూడా చూసాం.